వచనంలో చదవండి మాటను. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. చాలా చక్కటి మాటలు రాయబడ్డాయి. మొట్టమొదటి మాట ఏంటంటే నిరీక్షణ గలవారై సంతోషించండి. హల్లెలూయా. ఏమని రాయబడి ఉంది? నిరీక్షణ గలవారై సంతోషించండి. రెండవది శ్రమయందు ఓర్పు గలవారై ఉండండి. మూడవది ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. హల్లెలూయా. చాలా మంచి మాటలు రాయబడ్డాయి. ఈరోజు ఒక 3 అంశాలు మీతో మాట్లాడాలని కోరుతున్నాను. మొదటిది, నిరీక్షణ గలవారై మనం ఏం చేయాలట? సంతోషించాలి అని వాక్యంలో రాయబడింది. మన నిరీక్షణ ఎలా ఉండాలంటే, ప్రభువు మరలా తిరిగి వస్తున్నాడు, ఆయన మరలా మెగారూఢుడై ఈ లోకంలోనికి వస్తున్నాడు అనే నిరీక్షణతో మనం కనిపెట్టేవారంగా ఉండాలి. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండడం అంటే ఒక్క క్రైస్తవులకు మాత్రమే, దేవుణ్ణి ఎరిగిన వారికి మాత్రమే ఈ నిరీక్షణ ఉంది. మిగతా వారి లోకంలో ఉన్న వారికి ఎవరికి కూడా నిరీక్షణ లేదు. హల్లెలూయా. అందరూ చనిపోయిన తర్వాత ఏమవుతాం అంటే ఏమవుతామో ఎవరికి తెలియదు. ఎవరినైనా అడిగి చూడండి, చచ్చిన తర్వాత నువ్వు ఏటవుతావంటే బూడిదైపోతాం అన్నాడు ఒకడు. కొంతమంది గాలిలో కలిసిపోతాం అన్నాడు ఒకడు. కొంతమంది ఏ పురుగుగానో కాగ్గానో పందిగానో కుక్కగానో పుడతాం అన్నాడు ఒకడు. ఏంటండి, నిన్నే ఒక ఆవిడ ఒక మాట అంటుంది, వచ్చే జన్మలో అలా పుడతాం ఇలా పుడతాం అని అంటుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మరొక జన్మ ఉన్నది అనే నమ్మిన వాళ్ళు నిరీక్షణ లేనివారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక జన్మ ఉన్నదని నమ్మిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వారికి నిరీక్షణ లేదు. వాళ్ళకి ఏంటుంటుందంటే, ఈ జన్మలో ఇలా ఉన్నాం, ఈ జన్మలో ఈయన చేసుకున్నాం, ఈ జన్మలో ఇలా బతుకుతున్నాం, వచ్చే జన్మలో అంబానీ కూతురుగా కొడుకుగానో పుడితే అలాగేమో అనుకుంటుంటారు. అనుకోవడం తప్పులేదు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంది. క్రైస్తవ జీవితంలో మనకు ఒక నిరీక్షణ ప్రభు ఇచ్చాడు. ఆ నిరీక్షణ ఏంటంటే, చదువుదాం ఒకసారి, బైబిల్స్ తెరవండి. హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 19వ వచనములో రాయబడి ఉంటుంది, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మలకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమైనది. ఏంటా స్థిరమైన నిరీక్షణ అంటే, ప్రభువు మనకు ముందే ఆ తెరను 2గా చింపివేసి ఆ తెరలోనికి ప్రవేశించాడట, మన ఆత్మలకు లంగరు వేశాడంట. హల్లెలూయా. మనలను కూడా ఆయనుండే స్థలములో మనం ఎక్కడుంటాం చెప్పండి? మనం ఎక్కడుంటాం? మనము కూడా ఆయనుండే స్థలములో ఉండడానికి ఆయన ముందుగా ఆ తెరను చింపి ఆయన ఆ తెరలో ప్రవేశించి మన ఆత్మలకు లంగరు వేసి మనలను కూడా ఆయన యొద్దకు తీసుకొని వెళ్తాడట. హల్లెలూయా. అది క్రైస్తవులకున్న నిరీక్షణ. మనకు నిరీక్షణ లేకుండా ఉంటే, అందుకే విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి కూడా ఉన్నవనుటకు రుజువు అంటాడు. హల్లెలూయా. నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలా. ఈ లోకములో ప్రభువు మరలా వస్తున్నాడు. అందుకే అపోస్తలుల కార్యములో రాయబడి ఉంటుంది 1వ అధ్యాయంలో. సమయం లేదు కానీ ఒకసారి ఎవరైనా తీయగలిగితే గొప్ప చదవండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో 11వ వచనం అనుకుంటా. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా
పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే he is coming back again అంటున్నాడు. హల్లెలూయా. ఆ రీతిగానే, ఏ రీతిగా మీరు పరలోకమునకు ఆయన వెళ్ళుట చూచితిరో ఆ నిరీక్షణ ఏంటంటే మరలా ఆయన ఆ రీతిగానే ఈ లోకమునకు దిగి వస్తున్నాడనే నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. 80 సంవత్సరాల వయసులో అన్న అనే ఒక ప్రవక్తి, లూకాసు వార్త 2వ అధ్యాయం సమయంలో తీయడానికి, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. అన్న అనే ఒక ప్రవక్తి 80 సంవత్సరాల వయసులో ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె విమోచన కొరకు కనిపెట్టు వారిలో, ఇశ్రాయేలీయుల్ని విడిపించటానికి విమోచకుడు వస్తున్నాడని, ఇదిగో ఆయన రాబోతున్నాడని ఆయన కొరకు కనిపెట్టు వారిలో ఈమె కూడా ఒకతే అని రాయబడి ఉంది బైబిల్లో. హల్లెలూయా. షీ ఈజ్ ఎ ఉమెన్ who have a hope that someday I will see my God. Hallelujah. ఒక దినము మరలా నా ప్రభువుని నేను చూస్తాను అనే నిరీక్షణ నీవు నేను కలిగి ఉండాలా. అందుకే అంటున్నాడు, నిరీక్షణ కలిగిన వారే సంతోషంగా ఉంటారు. అవునా కదా? వాక్యం రాయబడింది ఏమన్నా? రోమన్స్ చాప్టర్ 12:12, రోమిలకు రాసిన పత్రిక 12:12లో నిరీక్షణ గలవారై, చెప్పండి, నిరీక్షణ గలవారై సంతోషించాలి. హల్లెలూయా. సంతోషించాలక్కర్లేదా? ఎవరికుంటే సంతోషం? నిరీక్షణ కలిగిన వారికే, చెప్పండి, నిరీక్షణ ఉన్న వారికే సంతోషం ఉంటుంది. నిరీక్షణ లేని వారికి, ఇఫ్ యు డజంట్ హ్యావ్ హోప్ దే విల్ నాట్ బి హ్యాపీ. బి కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. నిరీక్షణ ఎవరు కలిగి ఉంటారో వారు సంతోషముగా ఉంటారు. ఎందుకంటే మరలా ఆయన్ని మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మరలా మనం ఆయన చూస్తాం. ఆయన ఏ రీతిగా ఆరోహణమై పరలోకమునకు వెళ్ళాడో అదే రీతిగా ఈజ్ కమింగ్ బ్యాక్ అని నమ్మిన వారు ఆయన్ని చూస్తారు. ఆ సంతోషం వారిలో ఉంటుంది. సంతోషం లేకుండా చచ్చిపోతే ఏం సుఖం? నిరీక్షణ లేకుండా, అందుకే అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అంటాడు. నిరీక్షణ లేని ఇతరుల వలె, అన్యజనుల వలె మీరు దుఃఖపడకండి. ఎవరైనా చనిపోతే చాలా అన్యుల గృహాల్లో ఎంతో రోదన, ఎన్నో పూజలు, ఎన్నో రకరకాల ఇబ్బందులు, అబ్బా చాలా తంతులు ఉంటాయి. మన క్రైస్తవుల్లో ఏ గృహంలో ఎవరైనా మరణిస్తే ఆ మరణము ఎలాగుంటుందంటే దేవునికి మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా. మనకు అంత దుఃఖం ఎందుకు ఉంటుందంటే మరలా మనము వారిని చూస్తామని ఒక నిరీక్షణ. హల్లెలూయా. అవునా కదా? మరలా చూస్తామా చూడమా? ఆయన రాకడలో వీ విల్ సీ అగెయిన్. ఒకరినొకరు చూసుకుంటాం. ఆయన ఎదుర్కొనబోతున్నాం. ఒకరు ముందు ఒకరు వెనక, అంతే. అదే మన నిరీక్షణ. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, తీయండి ఆ మాట బైబిల్ ఎక్కడ ఉందో ఒకసారి. మీ బైబిల్స్ తెరవండి ఒకసారి. మీ బైబిల్స్ తెరిస్తే ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. చూడండి, హెబ్రీలకు రాసిన, రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రికనమ్మా. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5:5లో ఒక మాట రాయబడి ఉంటుంది. రోమన్స్ చాప్టర్ 5:5లో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. మరొక మాట రాయబడి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనంలో, రోమన్స్ చాప్టర్ 4:18, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడంట. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహాం నీవు అనేక జనములకు తండ్రి అవుతావు. ఎప్పుడు అవుతాడో తెలీదు, ఎలాగవుతాడో తెలీదు, ఎలాగ ఆశీర్వాదం వస్తుందో తెలీదు, ఎలాగ అతని జీవితం మారుతుందో తెలీదు, ఎలాగ అబ్రహాములో
ఆ యొక్క దీవెన ఆశీర్వాదం ఎప్పుడు కలుగుతుందో సమయం కానీ, డేట్ కానీ, టైం కానీ ఏమీ తెలీదు. కానీ ఆ నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు, ఆమె గర్భము మృతతుల్యమైపోయినప్పుడు, ఆమె గర్భము ఒడిగిపోయినప్పుడు, ఆమె వయస్సు మీరిపోయినప్పుడు, ఆమె పరిస్థితులు పిల్లలు కనే పరిస్థితి లేనప్పుడు, శారా జీవితంలో ఇంక నేను గొడ్రాలని అని శారా ఫిక్స్ అయిపోయినప్పుడు, ఇంక మనకు పిల్లలు పుట్టరని లోకమందరూ అంటున్నప్పుడు, మనకు ఇది కలగదని జనాలందరూ అంటున్నప్పుడు, నీ జీవితంలో కూడా నీకు ఉద్యోగం రాదు, నీ వ్యాపారంలో నువ్వు బాగుపడవు, నీ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోతావు, నీ కుటుంబంలో నీ పరిస్థితులు ఉంటుంది, నీవు మరి ఎందుకు పనికి రావని మనుష్యులందరూ నేను అంటున్నప్పుడు, దేవుడు ఏం చేశాడు తెలిసిందా? నీవు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడే నీవు దేవుని మీద నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. అబ్రహాముకు నిరీక్షణకు ఆధారమే లేదంట. శారాకు పిల్లలు పుడతారని ఆధారం లేదు. శారా గర్భము మరలా పునర్జన్మమై మరలా నూతన గర్భముగా మార్చబడుతుందని అబ్రహాముకు ఆధారమే లేదు. నో డాక్టర్ సర్టిఫైడ్. ఎవరు కూడా ఇదిగో శారా నీకు మరలా పిల్లలు కలుగుతారని చెప్పేవారే శారా దగ్గర లేరు. అబ్రహాముతో దేవుడు అంటున్న వాగ్దానం ఒక్కటే ఉంది. అదేంటో తెలుసా? నీవనేక జనములకు తండ్రి అవుతావు. దేవునికి స్తోత్రం. అబ్రహాము నవ్వాడు, శారా కూడా నవ్వింది. ఎవరు నవ్వినా దేవుడు కార్యం చేయాలనుకుంటే ఎవరు నవ్వినా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మాడంట. మై గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మై గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అద్భుతాలు చేయగలిగిన దేవుడు, నా జీవితంలో ఎలాంటి కార్యమైన సునాయాసనముగా మాట మాత్రము సెలవిస్తే చేయగలిగిన దేవుడు ఉన్నాడని అబ్రహాము నమ్మాడు. అబ్రహాముకి ఏం నిరీక్షణ కలిగిందంటే, ఆధారము లేనప్పుడు కూడా నా దేవుడే నాకు ఆధారం అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా భార్య 99 సంవత్సరాలు వచ్చినా, నాకు 100 సంవత్సరాలు వచ్చినా, నా భార్య గర్భము మృతమైపోయినా, మా ఇంట్లో పరిస్థితులు బాగోకపోయినా, లోకమందరూ, పనివారు, దాసీలు, దాసులు, లోకస్తులు, మనుష్యులు అందరూ కలిసి నా ఇంటిలో నా భార్య గొడ్రాలని, నేను పిల్లలు లేని వాడనని అందరూ నన్ను హేళన చేసిన నా దేవుడు ఒకరోజు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను నమ్మగలిగితే, ఇఫ్ యూ కెన్ బిలీవ్ దట్ మై గాడ్ ఈజ్ పవర్ఫుల్ టు డూ ఎనీథింగ్, నా దేవుడు నా జీవితంలో కార్యము చేయడానికి శక్తిమంతుడని నీవు నమ్మితే, ఆ నిరీక్షణ నీవు నేను కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అందరం కలిసి పాడదాం.
నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. అందరూ చెప్దామా? నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అందరు చప్పట్లు కొడుతూ నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడను ఆశ్రయించాను. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, వీటన్నిటినీ సహించుకున్నాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. పాడదామా? నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, అందరూ నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అందరూ అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? పాడదాం గట్టిగా స్వరమిద్ది. నిన్నే అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. పాడదామా? అద్భుతం చేయుమయ్యా గట్టిగా, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. మొదటి చరణం ఒకసారి చెప్తాం. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే
అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నేను నమ్ముకున్నాను. నేనే, నీ వంటి వారు లేరయ్యా, నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. ఆయన కార్యము చేస్తారని అబ్రహాము నమ్మాడు, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు. హల్లెలూయా. చెప్పండి అన్నమాట. ఏం లేనప్పుడు? నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు. హల్లెలూయా. ఆధారం ఉన్నప్పుడు నమ్మడం కాదు, ఆధారాలు లేకుండా గుడ్డిగా నా దేవుడు కార్యం చేస్తాడని నమ్మాడు. 99 సంవత్సరాల వయసులో దేవుడు ఒక బలమైన కుమారుణ్ణి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము తర్వాత, అబ్రహాము దేవుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. అబ్రహాము తర్వాత అబ్రహాము ఇస్సాకు దేవుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇస్సాకు తర్వాత యాకోబు దేవుడు అనిపించుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. అందుకే నిన్ను కాదు, నీ తరములు 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 దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇట్స్ నాట్ యూ, నువ్వు కాదు, నిన్నొక్కనే కాదు, నిన్నొక్కదాన్నే కాదు, నీకు పుట్టిన వారిని, వారికి పుట్టిన వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడా? హీ విల్ బ్లెస్ us. ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణ గలవారై, మొట్టమొదటి మాట నిరీక్షణ గలవారై సంతోషించండి. రెండవ మాట త్వరగా చూద్దాం. రెండవ మాట, శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉండాలి? శ్రమల్లో ఓర్పు ఉండాలా. శ్రమ వస్తుందా రాదా? వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే ఓపిక కలిగి, ఓర్పు కలిగి సహించుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు ఒక మాట, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయంలో, సామ్స్ 18, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో అంటాడు దావీదు, నేను శ్రమలలో నా యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులలో జొచ్చిందంటాడు. హల్లెలూయా. నేను శ్రమలలో, శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దావీదు అంటాడు, నాకు శ్రమ వచ్చింది, ఆ శ్రమలలో నాకు సహనం లేదని, ఓర్పు లేదని, ఓపిక కలిగి లేనని నేనేం చేశానంటే నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టాను. దేవునికి స్తోత్రం. మొరపెట్టాలా. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలా. దేవుడు కార్యం చేస్తాడని, దేవుడు అద్భుతం చేస్తాడని, దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడని నమ్మి దేవుని సన్నిధిలో ఓర్పు కలిగి ఓపికతో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. శ్రమలలో నీకు ఓర్పు లేదంటే, శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఓపిక కలిగి లేవంటే రాబోయే దినాల్లో రాబోతున్న ఆశీర్వాదాన్ని కోల్పోతావు. దేవునికి స్తోత్రం. ఓర్పు కలిగి ఉండాలా. చాలామంది శ్రమలలో దే విల్ ఫేర్ అప్. చాలాసార్లు శ్రమ వచ్చినప్పుడు ఇంకా మరి చాలే, ఇంకా మరి విడిచిపెడదాం అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాక్యం చెప్తుంది, శ్రమల యందు ఓర్పు కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో రాయబడి ఉంటుంది, అపోస్తుల కార్యముల్లో 16వ అధ్యాయంలో, యాక్ట్స్ చాప్టర్ 16 16వ అధ్యాయంలో 22 నుండి కొన్ని వచనాలు చూస్తే అక్కడ జన సమూహములు ఉన్నారంట. వాళ్ళందరూ కూడా వారి మీద దొమ్మిగా పడ్డారు. వారి మీద దొమ్మిగా పడి న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో మైక్ పెట్టు, బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించారా.
వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని వారిని భద్రముగా ఉంచి చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారట. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బండలు వేసి బిగించారట. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు కదిలిపోయాయంట. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు కొండలు వేసి బిగించారంట, సంఖ్యలు వేశారంట, చిత్రహింసలు పెడుతున్నారట, బెత్తములతో కొట్టారంట. వాళ్ళు ఏం చేసినా వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారట? కీర్తనలు పాడుచు దేవుని స్తుతించారంట. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం. వచ్చా పాట అందరికీ? హల్లెలూయా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, పాడాలి. శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే జీవితమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే జీవితమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే ఆమేన్. శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే. హల్లెలూయా. శ్రమలు వచ్చాయి, కష్టం వచ్చింది, వేదన వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి. పౌలు శీలల్ని బంధించారు. న్యాయాధిపతులు వచ్చారట, అధికారులు వచ్చారట, అక్కడ ఉన్న ప్రజలు వచ్చారంట. పౌలు శీలల్ని పట్టుకోండి. వీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వీరిని అక్కడున్న వారందరూ ఏమన్నారంటే, వీరిని ఎలాగైనా బొండలు వేయాలి, వీళ్ళ కాళ్ళకు సంకెళ్ళు వేయాలి, వీరు కదలకూడదు, ఒక్క చోటే ఉండిపోవాలి. వీరు పాదాలు కదిలేయో వీరు మరొక దగ్గర వాక్యాన్ని ప్రకటిస్తారు. ఇలాంటి మనుషుల్ని మనం ఉండనివ్వకూడదని చెప్పి వీరిని బిగించారట, శ్రమ పెట్టారంట, కష్టపెట్టారట. వారు శ్రమల కొరకు వారు ఆలోచించలేదు, కానీ రాబోయే రోజుల్లో రాబోతున్న కిరీటం కొరకు ఆలోచించారు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో ఓర్పు కలిగి ఉంటే, శ్రమలో నువ్వు దేవుని కొరకు నిలవబడగలిగితే, శ్రమ వచ్చినప్పుడు కష్టమైన నష్టమైన అది ఎలాంటిదైనా ప్రభువుని నాతో ఉన్నాడని ధైర్యముగా నీ ఉంటే, దేవుడు ఏమంటున్నాడు తెలిసిందా? శ్రమలలో ఓర్పు కలిగి ఉంటే, సహించుకుంటూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలిసిందా? నిన్ను సువర్ణముగా మారుస్తాడు. హల్లెలూయా. ఆ పుట్టమిలో నుండి తీస్తాడు. బంగారము ఎలాగైతే ఆ అగ్ని పుట్టములో కాల్చబడి మేలిమిగా మారుతుందో, అలాగే నీవు కూడా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాలా, ఓపికతో ఉండాలా. దేవుడు మా జీవితంలో కార్యం చేస్తాడని, ఆయన సమర్థుడని, ఆయన నా జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని నీవు పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో శ్రమలో నిల్చోవాలా. హల్లెలూయా. వారు ఏం చేశారంటే బండలు వేయగలిగారు, వాళ్ళ యొక్క కాళ్ళకు సంఖ్యలు వేయగలిగారు, వాళ్ళ చెరసాల్లో మూత వేయగలిగారు, కానీ
దేవుని యొక్క కృపను మాత్రం వారు మార్చలేకపోయారు. హల్లెలూయా. చెరసాలు వారు బొండలు వేసి బిగించారట. అన్నీ చేసినా వారు ఏం చేస్తున్నారంటే ఆ శ్రమలలో ఆనందముతో ఏం చేస్తున్నారు చెప్పండి? ఆనందముతో కేకలు వేస్తూ యేసయ్యాని స్తుతిస్తున్నారు. ప్రభువా, మా జీవితంలో ఇది ఆశీర్వాదమే, వీఆర్ బీయింగ్ బ్లెస్డ్ అని చాలా సంతోషముగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు పాటలు పాడుతున్నారట. స్తుతి ఏం చేస్తారో తెలిసిందా? సంకెళ్ళను విరగ్గొడుతుంది. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన ఏం చేస్తారో తెలిసిందా? నీ ప్రాకారముని చుట్టూ ఉన్న ప్రాకారములను పడగొడుతుంది. హల్లెలూయా. వారు స్తుతించారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక గొప్ప వెలుగు కలిగిందంట. హల్లెలూయా. భూకంపం వచ్చిందంట. చెరసాల గోడలు బ్రద్దలైపోయాట. దాని పునాదులు కదిలిపోయాయంట. శ్రమలో నీవు ఓర్పు కలిగి ఉంటే నీ శత్రువు వేసిన పన్నాగాలన్నీ కదిలిపోతాయి. దేవునికి స్తోత్రం. నీ మీద నీ శత్రువు తలంపులన్నీ కూడా కనుమరుగైపోతాయి. దేవుడు నీ పక్షముగా నిలవబడతాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యోబు జీవితం గురించి చూస్తే యోబు జీవితంలోనట ఎన్ని కష్టాలు వచ్చాయో, యోబుకి ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, ఎన్ని శ్రమలు వచ్చాయో. కానీ యోబు ఏం చేశాడో తెలిసిందా? దేవుని కొరకు నిలవబడ్డాడు. హల్లెలూయా. శ్రమ వచ్చింది, భార్య చనిపోయింది, బిడ్డలు చనిపోయారు, అతనికి ఉన్న వారందరూ చనిపోయారు, ఎవరూ లేరు. గొడ్లు గొర్రెలు, అతనికున్న ఒంటెలు, అతనికున్న సమస్తము నాశనమైపోయాయి. అన్నీ పోయినా ఏమైందో తెలిసిందా? అన్నీ పోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి యోబు దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా ఏమైందంటే నీకున్నవన్నీ కూడా సమస్తము పోయాయి. ఏంటంటున్నారు? సమస్తమును పోయాయి, ఇంకెవరు లేరు, నీకంటూ ఇంకెవరు లేరు యోబు. యోబుకున్న ఫ్రెండ్స్ అందరూ యోబు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు, నీకెవరు లేరు అంటే యోబు ఏమన్నాడు తెలిసిందా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. హల్లెలూయా. కనుక మన దగ్గర ఉన్నవన్నీ మనవేనా? చెప్పండి, మీ దగ్గర ఉన్నవి మీవేనా? చెప్పండి. డౌట్గా చెప్తున్నారు కొంతమంది. అందుకే ఒక భక్తుడు పాడాడు, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే. ఇప్పుడు చెప్పండి మీ దగ్గర ఉన్నవి మీవా లేకపోతే ఎవరివి? చెప్పరా? పాట విన్న తర్వాత కూడా చెప్పరా? నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నాదే కాదా? అలా కాదా? ఎవరిది? చెప్పండి. ఇప్పుడు పాడండి. నీదే నా బ్రతుకంత. అవునా? మన దేవుందేనా మందా? కానీ మనం ఎలా పాడుకుంటున్నాం తెలుసా? నాదే నా బ్రతుకంతా నాదే. ఇది ఈ లోకంలో అన్నీ మనవే అని అనుకుంటాం. యోబు కూడా అనుకున్నాడట, అబ్బా నా భార్య, నా బిడ్డలు, నా ఒంటెలు, నా గొర్రెలు, నా ఆస్తి నావి అని యోబు అనుకొని ఉంటాడు. దేవుడు అన్నీ తీసుకున్న తర్వాత, అన్నీ పోయిన తర్వాత యోబు ఏమన్నాడు తెలిసిందా? యెహోవా ఎవరిచ్చారు? చెప్పండి, మళ్ళీ గట్టి చెప్పండి. ఎవరిచ్చారు? ఇచ్చాను. ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు? చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కనుక ఏది మంది కాదు. అందుకే నీ జీవము ఏ పాటిది అంటాడు. జీవము కూడా నీది కాదు. అసలు నీ శరీరంలో ఉన్నది ఏది కూడా నీది. అసలు నువ్వు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి భ్రమలో బతికేయాలి మనము మన సొంతము కాదు. మనం ఎవరి సొంతం? నేను మా ఆవిడికి సొంతం, మా ఆవిడ నాకు సొంతం, ఇవి కాదు. నా పిల్లలు నాకు సొంతం కాదు. వీళ్ళందరూ ఒక దినం మనల్ని విడిచిపెడతారు. వన్ డే యూ హ్యావ్ టు లీవ్ దెమ్.
అయ్యో నీకు పిల్ల ఉన్నారు కదా అని నువ్వు ఉండిపోవు. అయ్యో నీకు భర్త ఉన్నాడు కదా నువ్వు ఉండిపోవు. నీకు భార్య ఉంది కదా, ఒక్క దినము నువ్వు విడిచిపెట్టాలన్నీ. ఎందుకంటే ఈ లోకములో ఏది నీది కాదు. హల్లెలూయా. యోబు ఆ విషయాన్ని గ్రహించాడు. యోబు తెలుసుకున్నాడు ఆ సత్యం. మనకు తెలియట్లేదు ఆ సత్యం కదండి. మనకు అన్నీ తెలుసు, కానీ ఏమీ తెలియనట్టు నటిస్తాం. అది బాగా చెప్తావు నువ్వు. హల్లెలూయా. బాగా నాటకాలు వేసుంటావు, అందుకే నటిస్తామని చెప్తున్నా. హల్లెలూయా. మనకన్నీ తెలుసు, అలాగే మన వాక్యం బాగా వింటున్నట్టు యాక్టింగ్ చేస్తాం, నటిస్తాం. కానీ వాక్యం యోబు చెప్తున్నాడు, దేవుడే ఇచ్చాడు. మీకు ఎవరైనా మీరు బైక్ కొనుక్కున్నారు, మీరు ఏంటి చెప్తారు నా దగ్గరికి వచ్చి? దేవుడు బైక్ ఇచ్చాడండి అంటమేటి? ఏంటండి, నేను బైకు కొనుక్కున్నానంట. హల్లెలూయా. ఒక భార్యాభర్తలు వెళ్ళి ఒక మంచి కారు బుక్ చేశారట. మెరూన్ రెడ్ కలర్ కారు, చాలా అందంగా ఉంది. కార్ షోరూమ్కి వెళ్ళారు, కారు మీద ఇది తీశారు, ఈ క్లాత్ తీశారు, కారు తీసుకొచ్చారు షోరూంలో అండి. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు కారులో కూర్చున్నారు. కారులో వెళ్తుంటే ఓ పెద్ద వర్షం. ఆ ఓపెనింగ్ రోజు భారీ వర్షంలోని భార్యాభర్తలు ముందున కూర్చున్నారు. డ్రైవింగ్ చేస్తున్నాడు ఆయన, పిల్లలు ఇద్దరు వెనకాల కూర్చున్నారు. కారులో వెళ్తున్నారట. వెళ్తుంటే మార్గ మధ్యలో పెద్ద చెట్టు ఆ వర్షం గాలికి పడి కారు మీద పడిపోయింది. కారు మీద పడిపోతే ఆ కారులో ఎవ్వరికీ ఏం కాలేదు, దేవుని దయ వల్ల. కారు బానట్ మీద పడింది చెట్టు. ఆ చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి గబగబా తలుపులు తీసి వీళ్ళందరినీ బయటికి తీశారు. వీళ్ళందరూ తీసిన తర్వాత అలా ఆవిడ అంటుందట, ఏమండి ఇలాంటి కారు మనకొద్దు, వెంటనే తిరిగి షోరూమ్కి ఇచ్చేద్దాం, మనం చచ్చిపోదామండి, అసలు ఈ కారు మంచి కారు కాదు అన్నదట. కారు ఏం కారు కాదు, మంచి కారు కాదు ఈ కారు అన్నదట. వెనక నుండి వాళ్ళ కూతురు వెళ్ళి కారుని ముద్దు పెట్టుకుందట. వాళ్ళ అమ్మంటుందట, నీకే పిచ్చి పట్టిందేటే, కారుని ముద్దు పెట్టుకుంటున్నావు, ఈరోజు మనం చచ్చిపోదాం ఈ కారు వల్ల అన్నారట. కానీ ఆ చిన్న కుమార్తె ఏమన్నదంటే, అమ్మ ఈ కారు లేకపోతేనే మనం ఆ చెట్టెళ్ళి మన నెత్తి మీద పన్ను, మనం నిజంగానే ఈ కారు వల్లే మనం బతికున్నాం అన్నదట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా అనేకసార్లు నిన్ను కష్టంలో, నష్టాల్లో నిన్ను కాపాడాడు. మనం ఏం చేస్తామంటే కాపాడిన దేవుడిని మర్చిపోతాం, వచ్చిన కష్టాన్ని తిట్టుకుంటుంటాం. ఓ ఇలాగైపోయింది. నీకు కాకపోతే ఎవరికి వస్తాయి కష్టాలు? మనుషులకే వస్తాయి. దేవుడు అనుమతించాడు యోబుకి. హల్లెలూయా. గాడ్ హ్యాస్ గివెన్. యోబుకి పెట్టాడండి కష్టాలు పెడతాడు దేవుడు. ఆ కొలిమిలో నీవు పుటము వేయబడాలా, ఆ కష్టాల్లో నీవు వాక్యము చేత ఉదక స్నానం చేయబడాలా, ఆ కష్టాల్లో నీవు దేవుని కొరకు స్థిరముగా నిలవబడాలా, ఆ కష్టాల్లో నమ్మకముగా, ఓర్పు కలిగి, సహనము కలిగి నీవు నిలవబడాలని దేవుని ప్రత్యేకమైన ప్రణాళిక. హల్లెలూయా. శ్రమ వస్తుంది, శ్రమలలో ఆనందించాలా, శ్రమలలో దేవుని స్తుతించాలా, శ్రమలలో ప్రార్థించాలా. అపోస్తులు ఏం చేశారు తెలిసిందా? ఆది అపోస్తులు శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో పాటలు పాడి ఆయన స్తుతించారు. వాళ్ళు ఏమయ్యారు తెలిసిందా? శ్రమలలో దేవుని చేత విడిపింపబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరొక మాట ఉంటుంది, గబగబా ముగిస్తాను, సమయం లేదు. మరొక మాట ఉంటుంది, తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథము 105 అధ్యాయంలో అంటాడు, అన్నదమ్ములు అతను అమ్మేశారంట. అతని తండ్రి అతనికి విచిత్రపు వస్త్రము కుట్టించాడంట. అది రంగురంగుల వస్త్రము. ఆ రంగురంగుల వస్త్రమును కుట్టించినప్పుడు ఆ వస్త్రము వేసుకొని అన్నదమ్ములు ముందుకెళ్ళాడంట. రేయ్ ఎక్కడదిరా నీకు ఈ కొత్త డ్రెస్సు అన్నారట. మా నాన్న ఇచ్చాడు. నాన్న కుట్టించాడు రా. నాన్న నీకు కుట్టించాడా? ఇంత రంగురంగుల బట్టల? రేయ్ నాన్న మనందరికంటే ఈయన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అన్నదమ్ములకి ఈర్ష్య వచ్చింది. అన్నదమ్ములు ఈర్ష్య. నేను అంటాను, యోసేపు నాన్న కుట్టించిన కొత్త బట్టల వల్ల యోసేపు దేశ ప్రధానిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకే కొత్త బట్టలు ఉంటే దాచుకోకండి. చాలామంది ఏంటి తెలుసా, బట్టలు కొనుక్కొని ఏం చేస్తాం, బీరువాలో రేపు బతుకుంటామో లేదో ఈరోజే వేసుకోవాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. బీరువాలోని కొత్తది. కొంతమంది ఆ షర్ట్ల లోపల నాప్థలిన్ బాల్స్ అంటే అవేటివి, కర్పూర బిళ్ళలు ఏమంటారు కదా, అవి పెడతారు మంచి వాసన రావాలని. నువ్వు మాత్రం ఎప్పటికీ ఆ బట్టలు వేసుకో. 5 జతలు కుట్టించుకొని చచ్చిపెట్టాడు ఒకడు. ఎన్ని జతలు కుట్టించుకున్నాడట? 5 జతలు కుట్టించుకున్నాడట. ఒకరోజు ఒక చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్తే అలా ఆవిడ ఏడుతుంది, మొన్నే కుట్టించుకున్నావు 5 జతలు అంటుంది. అప్పుడే వేసుకోకుండా వెళ్ళిపోయావు అని ఏడుస్తుంది. నేను అన్నది సిగ్గుండాలి ఆడికి, చచ్చిపోయినాడు. కానీ ఎవరికి సిగ్గుండాలి? ఎందుకంటే వేసుకోవాలా. యోసేపు ఏం చేశాడు? దాచుకోలే, వేసుకున్నాడు. యోసేపు కొత్త విచిత్రమైన అంగి ఏంటండి ఎరా, కొత్తది, న్యూ వన్స్ వేసుకోవాలి. వేసుకొని అన్నదమ్ముల మధ్యకి వెళ్ళి తిరుగుతున్నాడు షోక్గా. అరే ఎలాగుందరా అంటున్నాడు. అమ్మ నాయన, వీడికి కొత్త డ్రెస్సా, అది రంగురంగుల డ్రెస్సా. అన్నదమ్ములకి ఈర్షొచ్చింది. యోసేపుని అమ్మేద్దాం, వీడికి లాభం లేదురా అని చెప్పి వాడిని కాలు చేతులు కట్టి అమ్మేశారు. యోసేపు కొత్త బట్టల వల్ల ఏమైందో తెలుసా? యోసేపు దేశ ప్రధానిగా మార్చాడు దేవుడు. హల్లెలూయా, తెలిసిందా? హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యోసేపుని అమ్మేస్తే అక్కడున్న ఆ దేశంలో ఉన్న రాజు దగ్గర ఉన్న గొప్ప సైన్యాధిపతి యోసేపుని కొనుక్కొని, ఈ హెబ్రీ పొరుచువాడు అందంగా ఉన్నాడని, ఈ హెబ్రీ పొరుచువాడు బాగున్నాడని యోసేపుని కొనుక్కొని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. భార్య వేధించిన, చెరసాల్లో పడేసిన యోసేపు కంప్లైంట్ చేయలేదు. శ్రమల్లో ఓర్పు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు కూడా జైల్లో ఉన్నాడు, కానీ జైల్లో ఉన్నానని చెప్పి ఎవరికి కబురు పెట్టలే. యోసేపు ఏం చేశాడు తెలిసిందా? జైల్లో కూడా జైలు అధికారి జైలు తాళాలు ఇచ్చాడు యోసేపుకి. యోసేపు, ఈ జైలు నువ్వే మెయింటైన్ చేసుకోవాలి, నువ్వు వచ్చిన తర్వాత అందరూ బాగున్నారు అంటున్నాడట. హల్లెలూయా. దేవుని ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదమే. హల్లెలూయా. శ్రమలలో ఓర్పు కలిగి ఉంటే దేవుడు యోసేపుని ప్రధానిగా చేసినట్లు నీ జీవితంలో కూడా ఒక గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మూడో మాట ప్రార్థన యందు. చెప్పండి మూడో మాట ఏంటి? అందరు చెప్పండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. దేంట్లో పట్టుదల? నేను తిన్ను, నేను దాని ఇంటికి వెళ్ళను, నేను ఇది ముఖం చూడను, ఇవి కాదు పట్టుదల. పనికి మాలిన పట్టుదల ఇవి. వాళ్ళ గుమ్మం మేము ఎక్కమండి తెలుసా? అవి కాదండి. వీళ్ళు గుమ్మం ఎక్కం, వీళ్ళు గట్టెక్కం, వీళ్ళ ఇంట్లో చెయ్యి కడగం, ఇవి కాదు నీకు పట్టుదల ఉండాల్సింది. నువ్వు చేయాల్సిన పట్టుదల ఏంటో తెలిసిందా? ప్రార్థనలో. యూ హ్యావ్ టు హ్యావ్ ప్రేయర్ లైఫ్. ప్రార్థన లైఫ్ ఉండాలి నీకు. ప్రార్థన జీవితంలో ఉండాలి పట్టుదల. ఊరికి పట్టుదల కాదు, తెలిసిందా? చెరువు మీద అలిగినట్టు ఉంటుంది పట్టుదలని. నేను మీ పట్టుదల అలా ఉండకూడదు. దేవుని మీద ఉండాలి. నా దేవుడు కార్యం చేస్తాడని ఉండాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పట్టుదల లేకపోతే, చెప్పండి, పట్టుదల లేకపోతే చాలా కష్టమా లేదా? ఏంటండి? ఒక్కడే ఆ రాత్రంతా నిలిచిపోయాడంట. భార్యని, పిల్లల్ని, తనకు కలిగిన వాటందరినీ, దాసీలని, పిల్లల్ని, మనవల్ని, భార్యని, అందరినీ, ఏయ్ మీరందరూ యొబ్బేకు రేవు దాటిపోండి, యు గో ఆఫ్, రేవు దాటి వెళ్ళిపోండి, నేనొక్కడనే ఈ రాత్రి దేవునితో పెనుగులాడతానని కూర్చున్నాడు. హల్లెలూయా. జెనసిస్ చాప్టర్ 32, ఆది కాండం 32 అధ్యాయంలో ఒక్కడే మిగిలిపోయాడని రాయబడింది.
ఒక్కడే ఉండిపోయాడని రాయబడింది, ఒక్కడే ఒంటరి వాడిగా ఉన్నాడని రాయబడింది. చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది ఆదికాండం 32వ అధ్యాయంలో. గబగబా తీద్దాం. ఆదికాండం 32వ అధ్యాయంలో, జెనసిస్ చాప్టర్ 32 24వ వచనంలో, యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. దేవునికి స్తోత్రం. ఆ పై వచ్చిన చదవమ్మా. యొబ్బేకు రేవు దగ్గర చదవండి, మాట ఎక్కడ ఉందో. ఆదికాండం 32వ అధ్యాయంలో, జెనసిస్ చాప్టర్ 32 అదిగో 32వ అధ్యాయంలో ఎన్నో వచ్చినామమ్మా? 20. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినది కాదండి, 22వ వచనం చదవండి. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లల్ని తీసుకొని యొబ్బేకు రేవు దాటించి యాకోబు వారిని తీసుకొని ఆ ఏరుని దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. హల్లెలూయా. దేవుని దగ్గరికి రావాలంటే అన్ని పట్టుకెళ్ళడం కాదు, సరుకు సమాంజ కదండి, బ్యాగులు మూటలు గిన్నెలు ముంతలు కాదు దేవునికి కావాల్సింది. నీ ఒక్కడివే ఆయనకు కావాలి. దేవునికి స్తోత్రం. నీ ఆస్తులు ఏం అక్కర్లేదు, ఎందుకంటే ఆయన ఇచ్చినవి అన్నీ. అర్థమైందా? నీ ఒక్కడివే. యాకోబు ఒక్కడే అన్నీ అందరినీ పంపించాడంట. తన భార్యలను, బిడ్డలను, తన 11 మంది బిడ్డలను అందరినీ యొబ్బేకు రేవు దాటించాడంట. అతనే వెళ్ళి దాటపండి, వెళ్ళిపోండి, మీరు అటుపక్క వెళ్ళిపోండి, నేను ఒక్కడనే ఇక్కడ ఉంటాను. భార్య బిడ్డలు అడుగుంటారు, నాన్న ఎందుకు నాన్న ఒక్కడే ఉంటావు అంటే యాకోబు చెప్పుంటాడు, నేను దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా. ఈ రాత్రి ఏమైనా సరే యాకోబు పట్టుదల ఏంటో తెలుసా? ఈ రాత్రి నేను ఆశీర్వదింపబడితేనే, ఈ రాత్రి నేను దీవింపబడితేనే మరలా నేను ఈ రేవు దాటి మీ దగ్గరికి వస్తాను. దేవునికి స్తోత్రం. పనికిమాలిన పట్టుదల పెట్టుకోకండి. దేవుడు నిన్ను దీవించాలని, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను బలపరచు అని ఒకే ఒక్కడు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవాడు. హల్లెలూయా. ఎవరతను? చెప్పండి గడికి, ఎవరతను? జాకబ్. దేవునితోనూ మనుషులతోనూ పోరాడాడంట. పోరాడి ఆ రాత్రి అంతా ఒక్కడే నిలిచిపోయి దేవునితో మాట్లాడి ఏమన్నాడు తెలిసిందా? నా దేవుడు కార్యములు, చెప్పండి, నా దేవుడు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. పట్టుదల ఉండాలా. నేను ఎలాగైనా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అనే పట్టుదల ఎవరికి ఉందో తెలుసా? రక్తస్రావము కలిగిన స్త్రీకి వచ్చింది. ఆమె తిప్పలు పడిందట, డాక్టర్ దగ్గరికి వెళ్ళిందట. డాక్టర్ గారు చూడండి, పలానా వైద్యుడి దగ్గర చూడండి. ఆమె ఏమనుకుందంటే, అనేక తిప్పలు పడిన తర్వాత నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడేమో, ఈ యేసు ప్రభు అంట ఈ మార్గంలో వెళ్తున్నాడంట, ఈ మార్గంలో వెళ్తున్న యేసు ప్రభు దగ్గరకు నేను వెళ్ళేదను అనుకునేనని బైబిల్లో రాయబడుతుంది. హల్లెలూయా. షీ హ్యాడ్ ఎ థాట్. ఆమె అనుకుంది, నేను వెళ్ళాలి, యేసు ప్రభు ఉన్న దగ్గరికి నేను వెళ్ళాలనుకుంది. ఆ పట్టుదల ఏం చేసిందో తెలిసిందా? ప్రభువు దగ్గరికి ఆమెను తీసుకొని వెళ్ళింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చాలామంది దగ్గరికి వెళ్ళాడు, కానీ ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను అనుకుంది. ఆమె అనుకున్నవన్నీ ఎలా జరిగాయి తెలుసా? పట్టుదల. దేవునికి స్తోత్రం. నీకు కూడా ఒక ఉద్యోగం సంపాదించాలి, పట్టుదల ఉండాలా, తెలిసిందా? ఊరికి సోమరిపోతుల్లాగా ఇంట్లో కూర్చోకూడదు. ఒక ఉద్యోగం సంపాదించుకోవాలా, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలా, ఒక మంచి బట్టలు కొనుక్కోవాలా, లేకపోతే ఒక మంచి వస్త్రములు కొనుక్కోవాలా, ఒక కారు కొనుక్కోవాలా. ఇవన్నీ పట్టుదలగా ఉండాలా, పని చేయాలా, కష్టపడాలా. పని చేయకుండా ఇంట్లో కూర్చొని తింటే సోమరిపోతు పందులు ఒకటే కదండా? నా మాట కరెక్టా కదా? పందుల్లో పడి తినకూడదు, పని చేసుకొని అప్పుడు తినాలి. హల్లెలూయా. ఏదైనా ముఖమే చెప్తాను నేను, అర్థమైందా? పని చేయకుండా, పనివాడే, కింద వారం చెప్పాను, పనివాడే
జీతమునకు పాత్రుడు. పనివాడే తిండికి కూడా, పని చేయకుండా ఇంట్లో తింటున్నామంటే అది ఎవరో మీరే పోల్చుకోండి. నేను చెప్పాను, చాలా మీరే తిడుతుంటారు, అది తింటుంది నువ్వు తింటున్నావని. అదేదో మీరే తెలుసుకోండి. జాగ్రత్త, పని చేయాలా, పట్టుదల కలిగి ఉండాలా. దేవుడిని జీవితంలో కార్యం ఎప్పుడు చేస్తాడు? నువ్వు దొప్పట తప్పిసి పడుకుంటే కార్యం చేయడు. దేవుడు ఎప్పుడు చేస్తాడు తెలిసిందా? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో నువ్వు అడగాల, నువ్వు వెళ్ళాలి. ఏదో ఎగ్జామ్లు ఏదో పడుతుంటాయి, నోటిఫికేషన్స్. ప్రభా, నోటిఫికేషన్కి వచ్చి నువ్వు అప్లికేషన్ కూడా పెట్టకుండా ప్రభా నన్ను పాస్ చేసాను చేస్తాడా? చేయాలా? నువ్వు వెళ్ళాలి, నువ్వు మాట్లాడాలి, అప్లై చేయాలి, రాయాలి. అప్పుడు దేవుణ్ణి అడగాలి. అవునా కదా? అవునా కదండి? నువ్వెప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలంటే నువ్వు కూడా నీ పని నువ్వు, దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు. సారేపతు విధవరాలు కరువు వచ్చింది కదా అని ఇంటిలో కూర్చుంటే చచ్చిపోను, కానీ కరువులో ఏం చేసిందో తెలుసా? ఊరి గవిని దగ్గరికి వెళ్ళింది, కట్టెలు ఏరుకున్నది. దేవుడు ఆమె కరువులో ఆమె ఆకలి తీర్చాడు. హల్లెలూయా. నీవు కూడా పని చేస్తేనే దేవుడు నీ జీవితంలో సాయం చేస్తాడు. హల్లెలూయా. కనుక నిరీక్షణ గలవారై సంతోషించుచు, చెప్పండి మాట, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. ఈ మూడు మనం కలిగి ఉంటే మన జీవితాల్లో ప్రభు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ కలిగిన వారముగా, పట్టుదల కలిగిన వారముగా, ప్రార్థించే వారముగా, నీ సన్నిధిలో మేము నిందారహితముగా ఉండే వారముగా అట్టి కృపను మాకు అనుగ్రహించండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు నిరీక్షణ కలిగి జీవించడానికి, శ్రమలలో ఓర్పు కలిగి ఉండడానికి, పట్టుదలతో ప్రార్థించి పొందుకోవడానికి ఈ సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మోషే